హాయ్ అండి. ఈరోజైతే సంధ్యాన్ని పెళ్లి కూతురుని చేస్తున్నారు. ఇలా దేవుని గదిలోని ఇల్లంతా కూడా డెకరేషన్ అయితే చేస్తారు. కరెక్ట్గా ముహూర్తం టైంకి 9 జోడలు అయితే అక్షంతలు వేస్తారు. మా సమన్విత అయితే తోటి పెళ్లి కూతురు 9 జోడలు అక్షంతలు వేసిన తర్వాత నలుగు పెట్టి తల అయితే అంటేస్తారు. అప్పుడే తోటి పెళ్లి కూతురుకు కూడా పెళ్లి కూతురుతో సమానంగా తలంటుతారు. 5గురు పేరంటాళ్ళు కలిసి నూనె రాసి నలుగు పిండి పెట్టి తల అయితే అంటుతారు. అలాగే తోటి పెళ్లి కూతురు కూడా అదే విధంగా చేస్తారు. మరి తెల్లవారుజామున ముహూర్తాలు అయితే చిన్నపిల్లలు లేగరు కానీ సంధ్యాన్ని పెళ్లి కూతురుని చేసే సమయం అయితే మార్నింగ్ 8:30కి వచ్చిందండి. సమన్విత కూడా లేచేసింది. ఇద్దరికి కలిపి తల అయితే అంటేస్తున్నారు. సమన్విత అయితే అసలు పేచీ పెట్టకుండా తలస్నానం అయితే చేయించుకుంది. పెళ్లి కూతురికి స్నానాలు చేయించేటప్పుడు ఇలా బిందులతో నీళ్లు వేస్తారు కదా, అయినా సరే సమన్విత అస్సలు పేచీ పెట్టలేదు. చాలా బాగా చేయించుకుంది స్నానం అయితేని. ఇలా పెళ్లి కూతురికి తోటి పెళ్లి కూతురికి స్నానాలు చేయించిన తర్వాత వీళ్ళు రెడీ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ అక్షంతలు వేస్తారు. ఒక పక్క నుండి పెళ్లి కూతురు రెడీ అవుతుంటే ఒక పక్క నుండి తోటి పెళ్లి కూతురు కూడా రెడీ అయిపోతుంది. వీళ్ళు రెడీ అయ్యేసరికి 11 అయిందండి. బాగుంది కదా మా సమన్విత ఫ్రాక్ అయితేను. ఇంకా ఇక్కడైతే పెళ్లి కూతురు రెడీ అవుతుంది. ఇంకా ఇప్పుడైతే పిలిచిన గెస్టులు అందరూ కూడా వస్తారు. చూసారు కదండి మా సంధ్య డ్రెస్, అలాగే మా సమన్విత డ్రెస్ను. ఇద్దరికి కూడా చాలా బాగున్నాయి కదా. అలాగే ఇప్పుడు పిలిచిన గెస్టులు అందరూ కూడా వచ్చేస్తారు కదా, బొట్లు పెట్టడానికి అయితే రెడీ అవుతున్నారు. ఈ లోపు మా కోడలు మా అమ్మాయి అయితే కొన్ని ఫొటోస్ అయితే తీయించుకున్నారు. అలాగే అమ్మాయిని కూర్చోబెట్టిన తర్వాత ఇంకా గెస్టులు అందరూ కూడా వచ్చేసారు. చాలా ఎక్కువ మందిని ఇన్వైట్ చేశారు. మొత్తం అందరూ కూడా వచ్చారు. ఇంకా సమన్విత అయితే అసలు పేచీ పెట్టకుండా 11:30 వరకు ఏమీ తినకుండా అలా ఉండిపోయింది. ఫస్ట్ అయితే నెయ్యి చక్కెర పెడతారు. పెట్టిన తర్వాత టిఫిన్ పెట్టాలి. ఇప్పుడైతే సమన్వితకి నెయ్యి చక్కెర పెట్టారు. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇలా గాజులు వేస్తున్నారండి. ఇప్పుడైతే మా తేజ, మా పూజ, మా మనవలు వీళ్ళందరూ కూడా గాజులు వేయించుకున్నారు. మొత్తం వచ్చిన వాళ్ళందరికీ కూడా గాజులు వేయించారు. చాలా బాగుంది ఈ కాన్సెప్ట్ అయితేను. పెళ్లి కూతురికి అక్షంతలు వేసిన తర్వాత ఇలా తాంబూలం తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి గాజులు వేయించుకొని భోజనాలు చేసి అయితే అప్పుడు వెళ్ళారు. అందరూ కూడా ఇక్కడ ఈ గాజులు ఆవిడ చేతే గాజులు అయితే వేయించేసుకున్నారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా తాంబూలాలు అయితే మా తనిష్క ఇచ్చేస్తుంది. అలా ఇంచుమించుగా 2 గంటల వరకు కూడా జనం వస్తూనే ఉన్నారు. ఇంకా పెళ్లికూతురు రోజున పెళ్ళికొడుకు వాళ్ళు పెళ్ళికూతురు ఇంటికి, పెళ్ళికూతురు వాళ్ళు పెళ్ళికొడుకు ఇంటికి వెళ్తారు కదా. ఇప్పుడైతే పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చారండి. ఇక్కడ అందరూ కూడా గాజులు వేయించుకుంటున్నారు. ఇలా కొన్ని ఫొటోస్ తీయించుకున్న తర్వాత మేము కూడా పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి. పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటి దగ్గర ఇలా పసుపు దంచుతారు కదా, ఇలా పసుపు దంచుతూ కొన్ని ఫొటోస్ అయితే తీయించుకున్నాము. నేను చెప్పాను కదండి పెళ్ళికొడుకు వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ అని. ఇంకా వెళ్ళామంటే చాలా మర్యాదలు చాలా బాగా చేస్తారు. ఈ రోజు అయితే పెళ్ళికూతుర్ని పెళ్ళికొడుకుని చేసే ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. ఇంక ఈవినింగ్ అయితే మెహందీ ఫంక్షన్ ఉంది.